ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ అయినప్పుడు ఈ విధంగా మనకి చెక్ యువర్ వాట్సాప్ మెసేజ్ అనేది మనకి కనిపిస్తది. సో, ఇలాంటప్పుడు మనం ఏం జేయాలి? ఈ 2 స్టెప్ అథెంటికేషన్ సెటప్ చేసుకున్న నెంబర్ ఉంటది గదా! ఆ నెంబర్ వాట్సాప్ దగ్గర ఓపెన్ చేసినాము అనంటే ఫేస్‌బుక్ అని ఫీడ్ అయిపోయి ఆటోమేటిక్‌గా ఉండి దానికి మనకి ఈ 2 స్టెప్ అథెంటికేషన్ కోడ్ అనేది వస్తది. సో, ఇలా లాగిన్ అయినప్పుడు మనకి కోడ్ రాలేదనుకోండి, మనం ఏం జేయాలి? అంటే కోడ్ 2 స్టెప్ అథెంటికేషన్‌కి సంబంధించింది వాట్సాప్ మెసేజ్ మనకి ఇంకా రాలేదు అనంటే ఫస్ట్ చేయాల్సిన చిన్న ట్రిక్ ఏంటి అంటే కింద ట్రై అనదర్ వే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వి విల్ సెండ్ ఏ కోడ్ టు అని మన లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి అనేది అయితే చూపిస్తుంది. ఫోన్ నెంబర్‌లో లాస్ట్ 2 నెంబర్స్ చూపిస్తుంది. కిందనేమో బ్యాకప్ కోడ్స్ అని చూపిస్తుంది. కానీ మన దగ్గర బ్యాకప్ కోడ్స్ లేవు. మన వాట్సాప్ వర్కింగ్‌లోనే ఉంది. దానికి కోడ్ రావాలి అనంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ వాట్సాప్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అన్నామనుకోండి, మన వాట్సాప్‌కి కోడ్ అనేది వస్తది. సో, దాన్ని ఎంటర్ చేసుకుంటే మన అకౌంట్ అనేది లాగిన్ అయిపోతది. కానీ కొంతమందికి ఇలా అన్న తర్వాత కూడా వాట్సాప్ మెసేజ్ అనేది రావట్లేదు. ఈ ఫస్ట్ ట్రిక్ మీకు గనుక వర్కౌట్ అవ్వలేదు అనంటే మీరు ఈ కోడ్ రావడం కోసం ఏం చేయాలని అంటే సో, మీ ఫోన్‌లో సెట్టింగ్స్ అనే ఆప్షన్‌ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటది. దాని మీద క్లిక్ చేసుకున్నాక యాప్ మేనేజర్ అని ఉంది కదా! ఇక్కడ మీరు యాప్స్ అనేవి చూసుకోండి మీకు కనిపిస్తది. సో, అలా యాప్స్ ఓపెన్ చేసుకున్నాక మన ఫోన్‌లో ఉన్న యాప్స్ ఏంటి అనేది ఆల్ఫాబెటికల్ అంటే ఏ టు జెడ్ వరకి ఆ లెటర్స్ ఎలా అయితే ఉన్నాయో అలా మనకి మన ఫోన్‌లో ఉన్న యాప్స్ అన్నీ కూడా చూపిస్తది. సో, ఈ యాప్స్ కింద ఆ యాప్ యొక్క స్టోరేజ్ ఎంత అనేది కూడా మనకి క్లియర్‌గా చూపిస్తది. ఇటు పక్కకు మనకి లోగోస్ కూడా కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటిది? మనకి వాట్సాప్ మెసేజ్ అనేది ఫేస్‌బుక్‌కి సంబంధించిన కోడ్ అనేది రావట్లేదు. కాబట్టి మనము ఫేస్‌బుక్ యాప్ దగ్గరికి మనమైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఫేస్‌బుక్ యాప్ అని ఉంది కదా! ఈ ఫేస్‌బుక్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు దీన్ని క్లియర్ క్యాచ్ కానీ, క్లియర్ డేటా కానీ అనేసేయండి. సో, ఇలా అన్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ పర్మిషన్స్ అని కనిపిస్తుంది కదా! ఈ పర్మిషన్స్ అనే ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి క్యాలెండర్, కెమెరా, కాంటాక్ట్స్, లొకేట్, మైక్రోఫోను, ఫోను, స్టోరేజ్ ఇలా మనకి సో మెనీ పర్మిషన్స్ అడుగుతుంది కదా! సో, ఇలా ఏంటి అంటే చాలామంది పర్మిషన్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి? ఒకవేళ ఆన్‌లో ఉన్నా మనకి కోడ్ అనేది రావట్లేదు కాబట్టి ప్రతి ఒక్క పర్మిషన్‌ని ఇలా ఆఫ్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత అన్ని పర్మిషన్స్‌ని కూడా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫేస్‌బుక్ యాప్ దగ్గర ఇది కూడా మీరు మినిమైజ్ చేసేసేయండి. అంటే అకౌంట్ మనకి కోడ్ అడుగుతుంది కదా! ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా మీరు ఇంతకుముందుకు లాగిన్ అయిన దాన్ని తీసేసి మళ్ళీ ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేసి మీ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనాలి. ఇలా లాగిన్ అన్న తర్వాత ఇప్పుడు మీ వాట్సాప్ నెంబర్‌కి కోడ్ అనేది వస్తది. ఆ కోడ్ రావడానికి కొంచెం టైం పడుతది. 30 సెకండ్స్, 1 మినిట్ లోపు కూడా కొన్ని సార్లు అది మన ఫోన్ సిగ్నల్‌ని బట్టి కొంచెం లేట్ అనేది అయితాయి కాబట్టి ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనేది కూడా మనం చూసుకోవాలి. దాని తర్వాత ఫ్యూ సెకండ్స్ మనం వెయిట్ చేసినామంటే ఆటోమేటిక్‌గా మనకి ఆ కోడ్ అనేది రిసీవ్ అవుతది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి ఫేస్‌బుక్ యాప్ అనేది లాగిన్ అయిపోతది. దాని తర్వాత థర్డ్ సెట్టింగ్ ఏంటంటే అంటే ఈ సెకండ్ సెట్టింగ్స్ దగ్గర కూడా చేసిన తర్వాత కూడా మీకు కోడ్ రిసీవ్ కాలేదంటే సేమ్ ఒకసారి మళ్ళీ ఇదే యాప్ మేనేజర్ దగ్గరికి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత చివరికి మనకి వాట్సాప్ బిజినెస్ అని ఉంది. సో, నా వాట్సాప్ బిజినెస్ కాబట్టి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో, మీ దాంట్లో నార్మల్‌గా వాట్సాప్ అని ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దీని పర్మిషన్స్‌ని కూడా చూడండి. సో, దీనికి కూడా ఫోను, లొకేషన్, మైక్రోఫోన్ ఇలా మెయిన్‌గా మన ఫోన్ అనేది మనకు ఆన్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూడండి నాకు ఆఫ్ అని ఉంది కదా! సో, దీన్ని కూడా మీరు ఆన్ చేయండి. ఒకవేళ ఆన్ అయ్యే ఉంది అంటే మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయండి. సో, ఇలా మనకి వాట్సాప్‌కి అలాగే ఫేస్‌బుక్‌కి పర్మిషన్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఆన్ అయి ఉండాలి. అలా ఉన్న తర్వాత మీరేం చేయండి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్‌గా ఫేస్‌బుక్ యాప్ అనేది ఓపెన్ చేసి సో, మీ ఐడీ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. చూడండి ఇక్కడ మళ్ళీ నేను నాకు ట్రై అనదర్ వే అని క్లిక్ చేసి రీసెండ్ కోడ్ అని అనకముందుకే నాకు సింగిల్ టైంకే కోడ్ అనేది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫేస్‌బుక్ అకౌంట్ అనేది లాగిన్ అయిపోయింది. సో, ఇలా ఈ సింపుల్ సెట్టింగ్స్ అనేది కనుక మీరు చెక్ చేసుకున్నారు అని అంటే ఎక్కువ టైం అనేది లేట్ చేయకుండా మీరు అకౌంట్ అనేది ఈజీగా లాగిన్ అవ్వగలుగుతారు. సో, మీరు అదే ఆప్షన్ దగ్గర ఊకే ట్రై అనదర్ వే అని అనుకుంటూ ఉన్నారనుకోండి కొంతమందికి
2 days 3 days ఇంకా కొంతమందికి అయితే 1 week అయినా కూడా వాళ్ళ నెంబర్ వర్కింగ్లో ఉన్నా కూడా కోడ్ అనేది రావట్లేదు. ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు టూ మచ్గా అలా ట్రై చేస్తున్నారు కాబట్టి ఫేస్బుక్ అనేది కోడ్ అనేది పంపించకుండా అలానే ఉంచుతుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ అనేది మీరు చేసుకోకుండా ఇలా చిన్న చిన్న సెట్టింగ్స్ కనుక మీరు సరి చేసుకున్నారు అంటే మీకు కోడ్ అనేది రిసీవ్ అయిపోతుంది. ప్రాబ్లం లేకుండా ఈజీగా మీరు ఫేస్బుక్ అకౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు.